కొత్త నేరగాళ్లను మనం మన రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. వీరు ఎలాంటి పనులు చేశారో కూడా మన కళ్ళ ఎదుటనే కూడా కనిపిస్తూ ఉన్నాయి. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాల ధ్వంసం చేస్తూ ఉన్నారు. అధికారం దక్కలేదని చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను కూడా తగలబెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. అధికారం దక్కలేదని మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఏమాత్రం కూడా సంకోచించడం లేదు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకునే దానికోసం కోర్టుల్లో మరీ కేసులు వేయించి ఇళ్ల నిర్మాణాన్ని కూడా ఆపిన సంఘటనలు కూడా మన కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉన్నాయి. అధికారం దక్కలేదని చివరికి పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందడానికి కూడా వీల్లేదు అని అంటా ఉన్నారు వీళ్ళంతా కూడా. చివరికి మావాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజు అబద్ధాలే వార్తలుగా, వార్తా కథనాలుగా మేము ఇస్తాము, అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజు నడుపుతాము అని అంటా ఉన్న పచ్చ పత్రికలు, పచ్చ ఛానళ్లను కూడా మన కళ్ళ ఎదుటనే చూస్తూ ఉన్నాం. చివరికి మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజా కొడుకు అని, చివరికి ముఖ్యమంత్రిని కూడా ఎలాంటి దారుణమైన బూతులు, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇది కరెక్టేనా? ఇలాంటి పనులు చేయడం కరెక్టేనా? ఇలా తిట్టడం కరెక్టేనా? ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కూడా తిరగబడాలి, వాళ్ళు రెచ్చిపోవాలి, రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి, దానివల్ల గొడవలు సృష్టించాలి అని చెప్పి ఆరాటపడడం ఇదంతా కూడా సమంజసమేనా అని ఒక్కసారి ఆలోచన చేయాలి అందరూ కూడా. ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. బట్ ఈ రాజ్యాంగం మన ఇమ్యూనిటీ గవర్నర్ అని మాట్లాడుకున్న సందర్భంలో మరి నిన్న మా ముఖ్యమంత్రి గారు ఒక చిన్న మాట మాట్లాడారు. అది ఒకసారి విని ఈ గవర్నర్ గారి ఇష్యూ అవగొట్టుకుని మనం వెళ్ళిపోదాం. ఒకసారి ఎలాంటి దారుణమైన బూతులు కాన్స్టిట్యూషనల్ హెడ్ ఒక ముఖ్యమంత్రి అంటే, అలాంటిది ముఖ్యమంత్రిని వాళ్ళ తల్లిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్న మాటలు, ఆ బూతులు కూడా తిట్టడం కూడా ఈరోజు చూస్తా ఉన్నాం. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే మొత్తం అంతా ప్లే చేయట్లే. నిన్న మనం చూసాం. నిన్న చూపెట్టేటప్పుడు విన్న చురుక్కుమన్న మాట ఏంటంటే కాన్స్టిట్యూషనల్ హెడ్, ముఖ్యమంత్రి అంటే కాన్స్టిట్యూషనల్ హెడ్. ఇది మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిర్వచనం. బోషిడీకేకి ఎలాగ నిర్వచనం ఇచ్చారో అదే సందర్భంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషనల్ హెడ్ అని కూడా మరి వారు తెలియజేయడం జరిగింది సభ్య సమాజానికి. మరి రాజ్యాంగం మరి వారు చదవలేదు అని అనుకుంటున్నాను. మరి చదవకపోవటం మరి ఆయన దురదృష్టం
చదవటం మా దురదృష్టం, అర్థం కాని పరిస్థితి. రాజ్యాంగం ప్రకారం మరి ఏ స్టేట్ కైనా సరే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే మా సీఎం గారు చెప్పినట్టు రాజ్యాంగానికి అధిపతి ఇట్ ఈస్ నాట్ మిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ ద ముఖ్యమంత్రి. అది యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ హరిభూషణ్ విశ్వభూషణ్ హరిచందన్ అండ్ గవర్నర్. ఎప్పుడైనా కూడా రాజ్యాంగానికి గవర్నరే అధిపతి, ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ అని చెప్పి మరి రాజ్యాంగంలో అంత స్పష్టంగా ఉన్నప్పటికీ మరి ముఖ్యమంత్రి గారు ఇలా అన్నారు కాబట్టి మరి రేపు పొద్దున్న మరి మాలాంటి వాళ్ళు ఎవరైనా మరి ఇలాగంటే మరి రాయలసీమ నుంచి ఎన్ని గొడవలు వస్తాయో చూడాలి. ఎందుకంటే నిన్న మరి ఆ దాడిని ఎవరైనా సరే ఇలాగా ఎఫ్ఐఆర్ కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అంటే ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ మీద ఆ రేంజ్ లో దాడి జరిగి మరి మారణాయుధాలతో సుట్టులతో దాడి చేస్తే ఎఫ్ఐఆర్ కూడా ఈ నిమిషం వరకు ఎఫ్ఐఆర్ అనేది అసలు ఫండమెంటల్ రిక్వైర్మెంట్. తర్వాత మీరు వదిలేస్తారా ఏం చేస్తారా అన్నది వేరే విషయం. కనీసం ఎఫ్ఐఆర్ కూడా మరి ఇప్పుడు వరకు చేయలేదు అంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ సిచ్యువేషన్ లో ఉందో. మరి ఈ సందర్భంగా నా పేరు అఫ్కోర్స్ నా పేరు శివరాజు, ఆయన పేరు శివరెడ్డి ఉంది, రఘురామరెడ్డి గారు. మరి ఆయన గుంటూరు కాబట్టి చిన్న దాడితో వదిలేశారు. అదే ఇక్కడైతే మరి శాంతి లేచిపోయి అని చెప్పి మరి ఆయన శాంతి వచనాలు పలికారు. మరి ఇవాళ పొద్దున్న చూశాను చిత్తూరు ఎంపీ గారు పక్కన ఎవరు సెంథిల్ కుమార్ గారట, మరి ఆయన అయితే డైరెక్ట్ గా బాంబే వేస్తానని చెప్పి ప్రతిపక్ష నాయకుడి మీద బాంబే వేస్తానని చెప్పి మాట్లాడారు. ఇంకా చాలా మంది మంత్రులు కూడా చాలా చక్కగా వివరంగా అంటే ఎంత చక్కగా అంటే ఏమేమి చేయబోతారో కూడా చాలా స్పష్టంగా ఎటువంటి అస్పష్టతకి తావు లేకుండా మరి చెప్పారు. మరి తిరిగి భాషలో మాట్లాడిన దానికే మరి ఇంత చర్యలు తీసుకుని ఎలా తీసుకెళ్లారో తర్వాత వస్తా. సో ఈ ప్రజాగ్రహ దీక్ష ఏంటి మామూలు చేస్తుంది జనాగ్రహ దీక్ష, ప్రజాగ్రహ అనుకుంటా లేదు సార్, జనాగ్రహ దీక్ష. జనాగ్రహ దీక్ష మరి దానికి మరి చాలా ఫోన్ కాల్స్ వెళ్తున్నాయంట పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి. అందరూ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఆగ్రహం వేరే రకంగా ఉందని చెప్పి చాలా మంది చేయలేదు. ఎందుకు చేయలేదు మీరు? మీ మీద మరి ఆగ్రహంగా ఉన్నారు మరి కొంతమంది పార్టీలో కాబట్టి మీరు ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలి అంటే మీరు జనాగ్రహ యాత్ర చేపట్టాలి అని చెప్పి బలవంతంగా జనాగ్రహ యాత్రలు చేయిస్తున్నారు అనేది మరి ఒక సమాచారం. యాత్రలు చేస్తే చేయండి, తప్పు లేదు. కానీ మరి ప్రాపకం కోసం మరి ప్రతి వాడు కూడా కోడ్ లాంగ్వేజ్ కాకుండా డైరెక్ట్ గా మరి కొన్ని పదాలు అభ్యంతరకర పదాలు మరి ఏదైతే ఏ పదం మాట్లాడి ముఖ్యమంత్రి గారు మరి ఇంత తీవ్ర నిరసన వ్యక్తం చేసి తను కాని కాన్స్టిట్యూషన్ హెడ్ ని తనుగా కూడా చెప్పుకొని మరి బాధపడ్డారో మరి ఆ బాధ మరి అంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడితే మరి వారికి కూడా ఉంటుంది కదా. మరి కన్ను కన్ను పన్నుకు పన్ను మన సిద్ధాంతం. మరి మనం గాంధీయవాదంలో ఉన్నాం అని మనం చాలాసార్లు కథలు రాయించుకున్నాం, మన పేపర్లో వేసుకున్నాం. సో కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. మై అపీల్, ఇన్ఫాక్ట్ ఐఎమ్ రైటింగ్ లెటర్ టు ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. ఒకటి ఏంటంటే నా నియోజకవర్గంలో నా ఇంటి మీద వచ్చే వారం ఒక 3-4 రోజుల తర్వాత నా భీమవరం ఆఫీస్ మీద ఇంటి మీద దాడులు చేయమని చెప్పి ఆర్డర్స్ ఇష్యూ చేశారట. 99% నా నియోజకవర్గం వాళ్ళు అయితే 99%
రాకపోవచ్చు. మరి ఎక్కడి నుంచి వస్తారు ఏమిటి అనేది మరి నేను మా కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను. డీజీపీ గారికి కూడా లేఖ ద్వారా ఇప్పుడే తెలియజేశాను. అదే లేఖలో డీజీపీ గారికి మరి ఈ రకంగా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు కొంతమంది. మరి ఈ రకంగా ఎవరికి వాళ్ళు ఇలాగా మాట్లాడేస్తే కనీసం వాళ్ళ మీద మినిమం చర్యలు కూడా లేకపోతే మరి ఇది అన్నెసరీగా ఒక కైండ్ ఆఫ్ అన్వాంటెడ్ సివిల్ వార్కి దారి తీస్తుందేమో అని ఒక చిన్న సూచన కూడా మరి డీజీపీ గారికి చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.